పట్టిసీమకు మీ హయాంలోనే నీళ్లు తీసుకెళ్తే ఏం చేశారంటూ హరీష్ రావును ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పట్టిసీమపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని, గురుదక్షిణ కోసమే నీళ్లను వదులుతున్నారంటూ సెటైర్ వేశారు హరీష్ రావు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పట్టిసీమలో 2017-18 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా, నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటి పారుదల శాఖ మంత్రివి. మొత్తం మీ హయాంలో జరిగిన దుర్మార్గమే కదా. ఈ రోజు నేను వచ్చినాక కట్టింది కాదు, నేను వచ్చినాక తరలిస్తున్నది కాదు. సో చేసిన దుర్మార్గం అంతా మీరు. గోదావరి నది మీద కూడా ఏమైతుంది, కరువు వచ్చినప్పుడు పైన మహారాష్ట్ర గైక్వాడ్ ప్రాజెక్టులో నీళ్ళు ఆపుకుంటుంది, కిందికి మనకు నీళ్ళు రాక మనం చాలా తలడిల్లిపోతుంటాం. ఇప్పుడు పైన తెలంగాణ ఉన్నది, ఇప్పుడు నీళ్లు తక్కువ వస్తున్నాయి. జనరల్గా గోదావరి ఈ టైంలో 10 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ ఉండాలి. ఇప్పుడు ఎంత ఉన్నది? ఇవాళ 50,000 60,000. చుక్క కూడా ముఖ్యం ఈ టైంలో. ఇది ఎలినినో సంవత్సరం, కరువు సంవత్సరం. ఇప్పుడు 50,000-60,000 వస్తే నువ్వేం చేయాలి? పైన ఉన్నోళ్ళు రప్ప ఎత్తాలి కదా. నువ్వు ఈడ పైన కన్నెపల్లిలు ఎత్తాలి, ఆడ దేవాదుల గుంజాలి, ఆడ సీతారామాల గుంజితే 3 జాలు గుంజితే కిందికి సుక్కబోదు పట్టిసీమకు. నువ్వు ఫస్ట్ నీ ప్రయోజనాలు నీకు ముఖ్యం, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ కదా. నీ గురువు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావు అంటే నీళ్ళు కిందికి జారినాయి, వాడు పట్టిసీమని నడుపుకుంటుండు అని నేను అన్నా.